తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టిందా? రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఢిల్లీ పెద్దలు సీరియస్గా ఉన్నారా? మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి సారించారా? మీనాక్షి రిపోర్ట్తో అధిష్టానం అలర్ట్ అయిందా? పార్టీ ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలను సరిచేసే పనిలో నిమగ్నమయ్యారా? అందుకే సడన్గా కోఆర్డినేషన్ కమిటీ సమావేశం ఢిల్లీలో ఏర్పాటు చేశారా? మీనాక్షి నివేదికలో ఉన్న అంశాలేంటి? ఢిల్లీ పెద్దల టెన్షన్కు కారణమేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఇచ్చిన రిపోర్టుతో హైకమాండ్ అప్రమత్తమైంది. ఏఐసీసీ సర్పై ప్రత్యేక దృష్టి పెట్టక రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మాత్రం లైట్ తీసుకోవడాన్ని అధిష్టానం తీవ్రంగా భావిస్తోంది. ఢిల్లీలోని ఇందిరాభవన్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతల తీరుపై కేసీ వేణుగోపాల్ సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అంశాలపై చర్చించేందుకు అత్యవసరంగా పీసీసీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అప్పటికప్పుడు నిర్ణయించారు. దీంతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, దామోదర్ రాజనరసింహ హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. పీసీసీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం సడన్ గా ఢిల్లీలో ఏర్పాటు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల మీనాక్షి నటరాజన్ 4 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించారు. మీనాక్షి హైదరాబాద్లో ఉండగా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆయన తిరిగి వచ్చాక మీనాక్షిని మర్యాదపూర్వకంగా కలవలేదు. ఆమె హైదరాబాద్లో ఉన్నప్పుడు సరిపై ఎలాంటి సమీక్షలు నిర్వహించలేదు. మీనాక్షి వెళ్లిపోయిన తర్వాత జూమ్ సమావేశం ఏర్పాటు చేయడం పార్టీలో చర్చనీయాంశమైంది. 4 రోజుల పాటు హైదరాబాద్లో ఉన్న మీనాక్షి పార్టీ నేతలతో వరుస సమీక్షా సమావేశాలు నిర్వహించారు. సరిపై ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ప్రత్యేక దృష్టి సారించారా లేదా అనే అంశంపై కూలంకషంగా చర్చించారు. వీటితో పాటు పార్టీలో నెలకొన్న అంతర్గత కొమ్ములాటపై ఆరా తీశారు. జిల్లాల వారీగా నేతల మధ్య సమన్వయం లేకపోవడం, నామినేటెడ్ పోస్టుల భర్తీపై కేడర్లో అసహనం, మంత్రివర్గ విస్తరణ పట్ల ఆశాబహులలో నెలకొన్న నైరాశ్యం, దీనికి తోడు ప్రభుత్వ కార్యకలాపాల్లో జరుగుతున్న లోటుపాట్ల వంటి అంశాలపై అటు మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో పాటు ముఖ్య నేతల అభిప్రాయాలను సేకరించారు. వీటన్నింటినీ అధిష్టానానికి నివేదించింది మీనాక్షి. ఇన్ఛార్జి ఇచ్చిన రిపోర్టుతో హైకమాండ్ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే సమన్వయ కమిటీ సమావేశం హడావిడిగా ఏర్పాటు చేసిందన్న టాక్ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కంటే సొంత ఇమేజ్కి ప్రాధాన్యతనిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పుట్టినరోజు సందర్భంగా విష్ చేసేందుకు కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం సతీశన్ ఢిల్లీ వెళ్లారు. నీట్ పేపర్ లీకేజీపై రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన ప్రొటెస్టులో 2 ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాకపోవడం పార్టీలో చర్చకు దారితీసింది. అదే ఆందోళనలో పోలీసుల తీరుతో రాహుల్ గాంధీకి గాయాలయ్యాయి. ఏఐసీసీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లక కొంతమంది నేతలు ఎక్కడికక్కడ నిరసనలో పాల్గొన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం నియోజకవర్గంలో తూతూ మంత్రంగా ర్యాలీ చేసి చేతులు దులుపుకున్నారు. ఈ పరిణామాలను అసలైన కాంగ్రెస్ వాదులు తీవ్రంగా తప్పుబట్టారు. అయితే వాటన్నింటినీ కవర్ చేసుకునేందుకు నెక్లెస్ రోడ్డులో చేపట్టిన క్యాండిల్ ర్యాలీ సైతం కొత్త చర్చకు దారితీసింది. పార్టీ ఇమేజ్ కంటే రేవంత్ సెల్ఫ్ ఇమేజ్ కి క్యాండిల్ ర్యాలీలో ప్రాధాన్యతనిచ్చారు. పార్టీ బ్యానర్ కంటే సొంత ఫోటో ఫ్లెక్సీతో ర్యాలీ నిర్వహించారు. 21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలంటూ అందుకోసం అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తానని కొత్త ప్రతిపాదనకు తెరలేపారు. రేవంత్ పెట్టిన కొత్త ప్రతిపాదన దేశవ్యాప్తంగా చర్చ జరగాలని ఆశించారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రపోజల్పై ఎలాంటి చర్చ జరగకపోవడంతో జాతీయ మీడియాతో ప్రత్యేకంగా చిట్చాట్ ఏర్పాటు చేసినా పెద్దగా కవరేజ్ రాలేదు. అధిష్టానం వద్ద జరిగిన డ్యామేజ్ ని కవర్ చేసుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా రేవంత్ కు వర్కౌట్ కాలేదు. పైగా రేవంత్ రెడ్డి ప్రతిపాదన సోషల్ మీడియాలో బూమరాంగ్ అయింది. విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద నుంచి తీసి జంజేలకు ఇవ్వాలని సెటైర్స్ వచ్చాయి. అటు ప్రభుత్వ ఇటు పార్టీ కార్యక్రమాలలో నేతలెవరూ చురుకుగా పాల్గొనడం లేదని అధిష్టానం సీరియస్ అవుతుంది. ఎవరికి వారు అన్నట్లుగా వ్యవహరిస్తుండడం వల్ల పార్టీ నష్టపోతుందని మీనాక్షి అధిష్టానానికి నివేదించిందట. దీంతో అలర్ట్ అయిన హైకమాండ్ రాష్ట్రంలో తీసుకోవాల్సిన చర్యలపై కోఆర్డినేషన్ కమిటీ సమావేశం హడావిడిగా హస్తినలో ఏర్పాటు చేసింది.
అందులో నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ, ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణలో తెలంగాణ నేతల ప్రాధాన్యం, పార్టీ సంస్థాగత నిర్మాణం, క్యాడర్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యల వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మీనాక్షి సూచనలను రేవంత్ రెడ్డి లైట్ తీసుకోవడం వల్లే అధిష్టానం సీరియస్ అయిందన్న వాదన ఉంది. ఢిల్లీ పెద్దల పర్యవేక్షణలోనే పీసీసీ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరగనుందన్న చర్చ నడుస్తోంది. ఇటీవల ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగిన ఎస్సీ ప్రజాప్రతినిధుల సమావేశంలో వచ్చిన ప్రతిపాదనలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో నెలకొన్న అంతర్గత విభేదాలపైన కూడా పీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. తుంగతుర్తి నియోజకవర్గంలో కోమటిరెడ్డి బ్రదర్స్ పర్యటనతో తలెత్తిన వివాదంపై చర్చించే అవకాశం ఉంది. ఎస్సీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అగ్రవర్ణ నేతల జోక్యంపై వారంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బట్టి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎస్సీ ప్రజాప్రతినిధులు అందరూ మందుల సామ్యాలకు అండగా నిలిచారట. ఇదే అంశాన్ని పార్టీ పెద్దలకు ఉప ముఖ్యమంత్రి బట్టి చెప్పే అవకాశం ఉంది. ఎస్సీ ప్రజాప్రతినిధులతో పాటు ఎస్టీ, బీసీ ఎమ్మెల్యేలు సైతం ఆ జిల్లా పెద్ద లీడర్లతో ఇబ్బంది పడుతున్నారట. ఈ వ్యవహారాలన్నీ మీనాక్షి సమీక్షలో తెరపైకి వచ్చాయట. అందుకే ఢిల్లీ పెద్దలను మీనాక్షి అప్రమత్తం చేసిందన్న చర్చ నడుస్తోంది. మొత్తానికి తెలంగాణలో అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో జరుగుతున్న లోపాలను సరిచేసేందుకు అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయో లేదో చూడాలి.